ఏళ్ళ బడి చేస్తున్న శాపం పోవాలనుకుంటున్నావా? దేవుని దగ్గరకు రా. ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఈ ప్రార్థనలో ప్రాముఖ్యమైన అంశం ఏముండదు. ఉపవాస ప్రార్థన అనగానే ఇవాళ ఉపవాసం ఉన్నాం కాబట్టి ఏది అడిగితే అది ఇచ్చేస్తాడని ఇక అడ్డమైన అవసరాలన్నీ దేవుడి ముందు పెట్టకూడదు. ఉపవాసం ఉన్న రోజున మనం చేయాల్సిన ఏకైక పని ఏంటంటే మన లోపాలు, మన తప్పిదాలు హృదయ శుద్ధితో ఆయన ఎదుట మన లోపాలన్నీ ఒప్పుకొని ఆయన దగ్గర క్షమాపణ పొందుకోవాలి. అందుకే ఉపవాసం. అందుకే వేమన శతకంలో ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, బాండశుద్ధి లేని పాకమేలా. ఆత్మశుద్ధిగా లేకుండా, పవిత్రమైన హృదయం లేకుండా నువ్వెన్ని చేసినా ఉపయోగం లేదు. పాత్ర కడక్కండా నువ్వెంత మంచి వంటకం వండుకున్నా తినటానికి అది పదికి రాదు. భక్తి కూడా అంతే. నీ హృదయం పవిత్రపరచబడాలి. నీ హృదయంలో ఉన్న కల్ముషం, పాపము, చెడుగు అనబడినవి ఆ జీవాధిపతి అయిన దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకే ఉపవాసం. ఆ దినమున వారు ఉపవాసం ఉండి యెహోవా సన్నిధిలో వాళ్ళు ఏడుస్తున్నారు. దేవా, నీ దృష్టికి మేము పాపాత్ములము, మా పాపముల నుండి మాకు విముక్తి కలిగించండి. మేము చేసిన తప్పిదములకు పరిహారంగా మా ప్రజలు వేల కొలది చచ్చిపోయారు. మేము తెచ్చుకున్న ఆ అన్య దేవతల వలన మేము నష్టపోయాము. మా కుటుంబాల్లో శాంతి సమాధానం లేదు కనుక వాటిని ఈ రోజున విడిచిపెట్టాము. మమ్మల్ని కనికరించమని ప్రార్థన చేస్తున్నారు. ఈ పశ్చాత్తాప ప్రార్థన, ఈ ఉపవాస ప్రార్థన, ఈ కన్నీటి ప్రార్థన ఏ కుటుంబంలో జరిగితే ఆ కుటుంబం ఎదుట సాతాను అణచబడుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.